విశాఖ అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్ పేరు అట్లాగా మైండ్‌లో ఉండిపోతుంది కేజీహెచ్ అనేది. గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మెరుగైన సేవలు అందించడంలో ప్రైవేట్ ఆస్పత్రులతో పోటీ పడేటటువంటి ఆస్పత్రి. దాంట్లో నిన్న 12 గంటల పాటు కరెంట్ లేదు. ఆపరేషన్ దగ్గర నుంచి అన్ని పనులు అందులోనే చేయాల్సొచ్చింది. ఆక్సిజన్ లాంటి వాటికి కూడా ఇబ్బందయింది. అసలు మీడియాకి పెద్దగా పట్టలేదు. సోషల్ మీడియా కూడా పట్టించుకోలేదు. జగన్ ఆ అంశం మీద సీరియస్‌గా స్పందించారు. విశాఖపట్నం కేజీహెచ్‌లో గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు కరెంట్ పోతే రాత్రి 12:30 వరకు పట్టించుకునే నాదుడు లేకపోవడం. దాదాపు 12 గంటల పాటు చిన్నపిల్లలు, గర్భిణులు, రోగులు అష్టకష్టాలు పడ్డం. ఆపరేషన్ చేయించుకున్న వారి పరిస్థితి మరింత హృదయ విదారకంగా ఉండటం. కొవ్వొత్తులు, సెల్ ఫోన్ వెలుతురులోనే రోగులకు సేవలు అందించాల్సిన దుస్థితి రావడం. ఇవన్నీ మీ రొటీన్ డైలాగులు, డ్రామాల మధ్య మీకు కనబడకపోవడం దారుణం. 2000 పడకలు ఉన్న ఆసుపత్రిలో 1700 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. మరి ఇలాంటి ఆసుపత్రి నిర్వహించే తీరు ఇదేనా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కనీస స్పృహ మీ ప్రభుత్వానికి లేదా? అది కూడా 12 గంటల పాటు స్పందన లేకపోవడమా? ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఇంత చులకన ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం, పిహెచ్సిలు నిర్వీర్యం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు, సిహెచ్సిలో స్పెషలిస్ట్ డాక్టర్ల తొలగింపు, ప్రభుత్వ ఆసుపత్రిలో, టీచింగ్ ఆసుపత్రిలో నాడు నేడు పనులు నిలిపేయడం, సిబ్బంది విషయంలో జీరో వేకెన్సీ పాలసీకి మంగళం, ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి సర్వనాశనం, ఆరోగ్య ఆసరా మాయం, 108, 104ల పరిస్థితి ఘోరం. చివరికి ఆ 104, 108 కాంట్రాక్టులు మీ పార్టీ సభ్యుడికి అవినీతి కోసం కట్టబెట్టి ఇన్ని రకాలుగా ప్రభుత్వ వైద్య రంగాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కేజీహెచ్ లాంటి ఆసుపత్రులు కూడా దెబ్బతీస్తున్నారు. మేము తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ అంతకు మించి హాని చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో కేజీహెచ్ ప్రాధాన్యతను గుర్తించి అనేక అభివృద్ధి పనులు చేశాం. ప్రస్తుత క్యాజువాలిటీని ఆధునీకరించడమే కాకుండా రెండో క్యాజువాలిటీని 24 గంటలు సేవలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. సిఎస్ఆర్ బ్లాక్ పూర్తి చేసి 200 పడకలు అందుబాటులోకి తెచ్చాం. కొత్త అల్ట్రా స్కాన్, కొత్త ఎంఆర్ మొబైల్ ఎక్స్రే, ఆన్లైన్లోనే రోగి పరీక్షా ఫలితాలను తెలుసుకునే ఏర్పాటు, క్రిటికల్ కేర్ యూనిట్తో పాటు ఓపీ మొత్తాన్ని ఆధునీకరించాం. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఓపీ, పిల్లలకు పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కార్డియాలజీ విభాగం మొత్తం పునర్నిర్మాణం, ఆధునిక పరికరాలు, భావనగర్ వార్డులో ఏఎంసీ యూనిట్స్ అందుబాటులోకి, క్యాన్సర్ కేర్ యూనిట్, అందులో అత్యాధునిక పరికరాలు, ఒక్క కేజీహెచ్కే కొత్తగా 8 అంబులెన్సులు, రోగుల సహాయకుల బస కోసం చౌల్ట్రీల ఆధునీకరణ, దీంతోపాటు వెయిటింగ్ హాల్స్ కనీసం 200, 250 మంది ఉండేలా వాటిని తీర్చిదిద్దాం. ఇట్లాంటి ఎన్నెన్నో కార్యక్రమాలతో కేజీహెచ్ ద్వారా పేదలకు అత్యుత్తమ వైద్యం అందేలా నిరంతరం కృషి చేశాం. కానీ మీరు వాటన్నింటినీ నీరుగారుస్తూ పేదవాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మేము గొప్పగా ఆదరించినవి కూడా మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు. కార్డియాలజీ విభాగంలో పరికరాలు పాడైపోయి ఏడాది జనవరి నుంచి దాదాపు 7 నెలలకు పైగా గుండె ఆపరేషన్లు ఆగిపోవడం మీ పాలనా వైఫల్యం కాదా చంద్రబాబు గారు? ఇప్పుడు కూడా అరకొరగా నడిపిస్తున్నారు కదా. ఆసుపత్రిలో కరెంట్ లేని కారణంగా ఆక్సిజన్ అందకపోవడంతో దేవి అనే మహిళ చనిపోయిందంటూ ఆ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలా ఎన్ని పాపాలు చేస్తారు చంద్రబాబు గారు? చివరికి నేను పులివెందులు టీచింగ్ ఆసుపత్రి నుంచి పరికరాలు తీసేస్తున్న ఫోటోలు చూస్తుంటే నిజంగా మీ పాపాలకైనా హద్దు ఉండాలి కదా అంటూ ప్రశ్నించారు.